ఆర్ యు రెడీ? యేసయ్య నా WHYలో నన్ను విడిచిపెట్టకు దేవా అంటే, నా వైలో విడిచిపెట్టకు దేవా. మనం ఏమనుకుంటాం తెలుసా? దేవుణ్ణి ఎందుకు ఇలా నాకు చేసావు అని అడగకూడదు అనుకుంటాం. నేను కూడా అలాగ అనుకున్నా. మనం ఏమనుకుంటాం తెలుసా? మీ జీవితాల్లో జరిగే సంఘటనలు చూసి మనం ఎందుకు దేవా ఇలా చేసావు, ఎందుకు దేవా ఇలా చేసావు, వై లార్డ్, వై లార్డ్, వై మీ లార్డ్, ఎందుకు దేవా ఇలా చేసావు అని మనం అడగకూడదు అనుకుంటాం. కానీ యేసయ్య చెప్పేది ఏంటి తెలుసా? అలా అడగకూడదు, మంచిదే, మీ విశ్వాసం గొప్పదే. కానీ నా బిడ్డలారా, మీరు నన్ను అడగటానికి సర్వాధికారం ఉంది. ఎందుకని? ఆయన మన డాడీ, ఆయన మన డాడీ. డాడీ ఎందుకు ఇలా జరుగుతుంది అని అడగడానికి సర్వాధికారం ఉంది. నేను భక్తిగా ఉంటున్నానే, పరిశుద్ధంగా ఉంటున్నానే నీ కృప చేత, కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అని అడగడానికి నీకు అధికారం ఇచ్చాడు ఆయన. గిద్యోను దగ్గరికి దేవదూతను పంపించి ఏమన్నాడు తెలుసా? పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనగానే గిద్యోను అన్న మాట ఏంటి తెలుసా? వై, దేవుడు తోడుంటే ఎందుకు ఇలా జరగాలి? యోబు దేవునితో అడిగాడు, ఎందుకు దేవ ఇలా జరుగుతుంది? భక్తిగా ఉన్నా, నీతిగా ఉన్నాను, ఎందుకు ఇలా జరుగుతుంది? కోరహు కుమారులు ఏమన్నారు తెలుసా? భక్తి లేనోడే బాగున్నాడయ్యా, పరిశుద్ధంగా జీవించలేనోడే బాగున్నాడయ్యా, నీతిగా లేనోడే బాగున్నాడయ్యా, మోసం చేసినోడే బాగున్నాడయ్యా, ఎందుకు ఇలా జరుగుతుంది? హబక్కూకు ఏమన్నాడు తెలుసా? నీతిమంతులకు ఏ కార్యం జరగట్లా, భక్తులకు ఏ కార్యం జరగట్లా, పరిశుద్ధులకు ఏ కార్యం జరగట్లా, ఎందుకు ఇలా జరుగుతుంది? వై వై? కొన్నిసార్లు దేవుడు జవాబిస్తాడు, కొన్నిసార్లు WHY ఫస్ట్ ఏ అక్షరం? W, ఇంకొక W నీకు ఇస్తాడు. అదేంటి తెలుసా? వెయిట్ అంటాడు. అది మనకు అర్థం కాదు. కొన్నిసార్లు వై అంటే నువ్వు అడిగేదానికి ఇంకొక W ఇస్తాడు, ఇంకొక W ఇస్తాడు, మనకు అర్థం కాదు. కానీ అటువంటప్పుడు కూడా విశ్వాసం చంచలమవుతున్నప్పుడు కూడా ఆయన మీద ఆధారపడు, ఆయన మీద ఆధారపడు, ఇంకా ఆయన మీద ఆధారపడు. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు? అయినా సరే దేవుని తండ్రి మీద ఆధారపడుతున్నాడు ఆయన. ఇంకా దేవుని మీద నువ్వు ఆధారపడు. మనం ఏమంటే కొన్నిసార్లు క్యాన్సర్ పేషెంట్ల దగ్గర తీసుకెళ్తాడు, అన్నయ్య వచ్చి ప్రార్థన చేస్తాడు, యేసయ్య స్వస్థపరుస్తాడంటారు. అలాగే వెళ్తాం, ప్రార్థన చేస్తాం. కొంతమంది స్వస్థ పొందుతారు, కొంతమంది స్వస్థ పొందరు. ఒకరోజు అలాగే ఒకసారి తీసుకెళ్ళారు, ప్రార్థన చేయమన్నారు, ప్రార్థన చేశా, స్వస్థత రాలా. వెంటనే ఏమనుకుని తెలుసా? వై, ఎందుకు దేవా స్వస్థత ఇవ్వలా? మనం బంధువులకు చెప్తాం, మందిరానికి రండి, దేవుడు గర్భఫలం ఇస్తాడని. దేవుడు వారికి గర్భఫలం ఇవ్వడం. వెంటనే మన ముఖం చిన్నపోయినట్టు ఉంటుంది. ఎందుకు దేవా వాళ్ళకి ఇవ్వలేదు? దేవా వాళ్ళ వ్యాపారం అభివృద్ధి పరుస్తానన్నావు, ఎందుకు దేవా అభివృద్ధి పరచలేదు? ఒక్కొక్కసారి మన జీవితంలో ఇతరులకు మనం చెప్తాం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని, చేయకపోగానే మనకి వెంటనే ఏమొస్తుంది? వై. అప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? యేసయ్యా నువ్వు గొప్పవాడని సాక్ష్యం చెప్తాం, నువ్వు సిలువలో మరణించావని సాక్ష్యం చెప్తాం, సమాధిలోండి తిరిగి లేచావని సాక్ష్యం చెప్తాం. కానీ అద్భుతాలు చేస్తావని చెప్పం దేవా. అన్నీ మనకు మనసులో వస్తుంది, అన్నీ మన మనసులో అలాంటి వేదన కలిగిద్ది. అటువంటిప్పుడు కూడా దేవుని మీద ఆధారపడు. దేవుని మహాకృప వలన నేను కర్ణాటకలో ఉన్న ఒక ప్రాంతం బళ్ళారి, ఆ బళ్ళారి దగ్గర చెక్కజోగిహల్లి అన్న ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ పాస్టర్ కోట్రేష్ గారు అని ఒక ఆయన ఉన్నారు. అక్కడ ప్రసంగం చేయడానికి వెళ్ళాను. అక్కడ ప్రసంగం చేయడంగానే ప్రసంగం అయిపోయినాక వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తుంటే అక్కడ ఆయన నాకు సాక్ష్యం చెప్పాడు. యేసయ్య కృప వలన నేను ప్రార్థన చేయగా మరణించిన వాళ్ళు కూడా తిరిగి లేచారండి అన్నాడు. తలకాయ నొప్పి కాదే, కాళ్ళు నొప్పి కాదు, ఆటో వెళ్తుంటే కింద పడిపోయాం మా దేవుడు మమ్మల్ని కాపాడు, అది కాదే. మరణించిన వ్యక్తి తిరిగి బతికాడు అనగానే నేనేమన్నానంటే, వెరీ గుడ్, నేనన్న పుస్తకాల్లోనే చదివానండి, మరణించిన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే తిరిగి లేచినట్టు ఫస్ట్ నా కళ్ళార మిమ్మల్ని చూస్తున్నాను అనగానే ఆయన నాకు సాక్ష్యం చెప్పాడు. ఏ సాక్ష్యం చెప్పాడు తెలుసా? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదువుతున్నాడంట. చదువుతుంటే ఒక వాక్యం గుర్తుకొచ్చింది, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఆహా,
అలాగైతే నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతాను, ఇలాంటి రోగాలు తగ్గించగలిగితే, వాక్యం ద్వారా మాట్లాడగలిగితే చచ్చిపోయినోడు ఎందుకు తిరిగి లేగడం? అయితే తిరిగి లేస్తాడు, నా దేవుడు మాట కరెక్ట్ అని చెప్పేసి ఈయన ఆశిస్తున్నాడంట. దేవా, ఒక్క మరణించిన వాళ్ళు తిరిగి లాగాలయ్యా, మరణించిన వాళ్ళు తిరిగి లాగాలి. ఒక రోజున అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి, సార్ మా నాన్న మరణించాడు, మీరు వచ్చి ప్రార్థన చేయరా? అమ్మా, ఎక్కడేం జరుగుతుంది? కరెక్ట్గా వచ్చారు. ఇదేదో బాగుందని చెప్పి, దేవా నీకు స్తోత్రం, నేను వెళ్తానని చెప్పి అతనికి నమ్మకంగా ఉండే 5 మగవాళ్ళని, మిగతా 20 మంది స్త్రీలను, మొత్తం 25 మందిని తీసుకెళ్ళి మార్చరీలో ఉన్న డెడ్ బాడీని బయట తీశారు. ఎంత ధైర్యం రా బాబు! మార్చరీలో ఉన్న డెడ్ బాడీని బయట తీసి కింద పడుకోబెట్టి 25 మంది కలిసి చప్పట్లు కొట్టి ఆరాధిస్తున్నారు. వాళ్ళే ఆ చనిపోయిన ఇంట్లో ఎవ్వరూ యేసుప్రభువుని నమ్ముకునే వాళ్ళు కాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు లెగుస్తాడని. గంట ప్రార్థన చేశారు, లేగలా. 2 గంటల ప్రార్థన చేశారు, లేగలా. 2.5 గంటల ప్రార్థన చేశారు, లేగలా. ఇక బంధువులు అన్నారు, చాలండి, మీ ప్రభు తిరిగి బతికించలా, మీ ప్రభు బతికించగలడు కానీ బతికించలేదు, మరి ఏం చేస్తాం అని చెప్పేసి మరలా పాడి మీద తీసుకెళ్ళి కాల్చేశారు. ఆయన మోకం ఎలా ఉంటుంది చెప్పండి? నెక్స్ట్ రోజు వీధుల్లో తిరగలడా? అక్కడ అనుకున్నాడంట, దేవా ఇక్కడ నుండి నేను చర్చిలో ఏమని ప్రసంగం చేస్తానంటే, యేసయ్య రక్తంలో శక్తి ఉంది, యేసయ్య అద్భుతాలు చేస్తాడని అన్నాం, యేసయ్య పరలోకాన్ని తీసుకెళ్తాడంట, యేసయ్య జ్ఞానం ఇస్తాడని చెప్తా, యేసయ్య బలం ఇస్తాడని చెప్తా, అంతేగాని చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారు ఇలాంటివి నేను చెప్పను అనుకుని 1వ నెల అలాగే బాకీ చేస్తానంట, 2 నెలలు అలా చేస్తానంట, 3వ నెల అలా చేస్తానంట. దేవుడు అతనితో మాట్లాడాడంట, కోపం వచ్చిందా అనంట. వెంటనే అన్నాడంట, దేవా కోపం కాదు ప్రభువా, అసలు నువ్వు నాకు కనపడితే కాళ్ళ మీద పడిపోయి, ఎందుకు దేవా ఇలా చేసావు, ఎందుకు దేవా ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావని అడిగేవాడిని. కానీ నా కర్మ నువ్వు కనబట్లా, నా కనబట్లా నువ్వు. వెంటనే దేవుడు అన్నాడంట, ఈరోజు మన జీవితంలో ఇలాంటి వైలు ఏర్పడతాయి. ఉపవాసం ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడని నీ బిడ్డ ఉపవాసం ఉన్నాడేమో, ఉపవాసం ఉందేమో, అయినా ఏం జరగలా. ఏంటి దేవా వై? వెంటనే ఈయన అనుకుంటున్నాడంట, దేవా ఇక నేను ఏం ప్రార్థన చేయను ప్రభు, ఇలాంటిది ఏ ప్రార్థనలు ఏం చేయను ఆయన. నమ్మండి, ఆ రాత్రి 10 గంటలకి ఆయన ప్రార్థనా గదిలో ఉండగానే దేవుడు అన్నాడంట, ఈరోజు ఒకళ్ళు వస్తారు, వచ్చి మా ఇంట్లో మరణం జరిగింది, మీరొచ్చి ప్రార్థన చేయని అంటారు, నువ్వు వెళ్ళాలా. ఇంకొకడికి చెప్పు ప్రభు, నాకు వద్దులే తండ్రి. ఒక్కసారి బుద్ధి వచ్చింది, మరలా అది చేయడం బాగోదు కానీ నాయనా ఇక నేను చేసుకోను, నువ్వు దేవదూతను పంపించి లేపుకో తండ్రి, దేవదూతను పంపించి లేపుకో అన్నాడు. వదిలేసి అలా కూర్చోగానే కరెక్ట్ 12:30 కల్లా ఒక తల్లి వచ్చి, మా కూతురు చనిపోయింది, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయండి అంటే, చచ్చిపోతే నేనేం చేస్తానమ్మా, లేదండి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేయండి అన్నాడు. ఇదేంటిరా బాబు అని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. మార్చరని బయట తీయను అన్నాడు. ఆయనకి ఇచ్చిన ధైర్యం బడి స్తోత్రం. మార్చరని బయట తీయను అన్నాడు. అదే మార్చరీ బాక్స్ బయట తీశారు. బయట తీయగానే మోకాలు ఉంచాడు. యేసయ్యా మనసులో అనుకుంటున్నాడు, ఒక్కసారి ఫెయిల్ అయ్యా, ఇంకొకసారి ఫెయిల్ అవుతావు అని కూడా అనుకోలేదంట. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, యేసు నామములో ఈ బిడ్డ బతుకును కాక. ఆ పాప తిరిగి లేచి నిలబడింది. ఆ పాపకి వివాహమైంది. 2 బిడ్డల తల్లిగా దేవుడు మార్చాడు. ఈ రోజున నా జీవితంలో కొన్ని వాయిస్ ఉంటాయి. నువ్వు ప్రార్థన చేసావు, నీకు జవాబు పొందలా, అందువలన వాయ్. వివాహం కొరకు ప్రార్థన చేసావు, జవాబు పొందలా, వాయ్. వ్యాపారం కొరకు వాయ్. ఇంకొకసారి దేవుని మీద ఆధారపడనీకుండా సాతాను చేస్తుంది. అటువంటప్పుడు కూడా నువ్వు అనాలి, నా జీవితంలో ఎన్ని వైలున్నా, నా ప్రార్థనకి జవాబు రాకుండా నేను సిగ్గుపడినా, నేను అవమానపడినా, నేను కిందవాడిగా ఉన్నా, దేవుని మీద నా ఆధారం నేను విడిచిపెట్టాను. ఖచ్చితంగా నువ్వు జవాబు చూస్తావు. దేవుని బిడ్డలారా, ఒక మాట మీరు గమనించండి. మన జీవితంలో ఎందుకు దేవా అంటావే, అది లాస్ట్ మాట కాదు, ఇంకొక మాట కూడా ఉంది. ఎందుకు దేవా అని నువ్వు అడుగుతున్నావే, అది లాస్ట్ కాదు, తర్వాత ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఆమెనన్నాను, ఒక ఫ్రైడే ఉంటే ఒక సండే ఉంది, ఒక వై ఉంటే ఒక ఆన్సర్ ఉంది, ఒక వై ఉంటే ఒక ఆన్సర్ ఉంది. ఈ రోజున ఎందుకు అని రూత్ అడిగింది, తర్వాత దేవుడు జవాబు ఇచ్చాడు.
ఎందుకు అని ఎస్తేర్ అడిగింది. తర్వాత దేవుడు జవాబిచ్చాడు. ఎందుకు అని యేసయ్య అడిగాడు. నా తండ్రి అయిన దేవుడు అన్ని నామకన్నా పైనామగా మార్చాడు. నా ఎందుకు కూడా దేవుడు జవాబిస్తాడు.